నా పరువు తీయాలనైనా పక్కూరికెళ్ళి పనిలో జారాలనుకున్నది? నీకెవరెక్కించిన ధైర్యం రా ఇది? నువ్వు సొంతంగా సంపాదించుకుని సొంత కాళ్ళ మీద నిలబడి మీసాలు మెలేస్తావా? ఏయ్, నీ మొఖానికి ఒక SLC సర్టిఫికేటు, దానికి ఒక విలువ. రే బాబు, బాధపడకరా. ఏ ఆధారం లేనోడికే ఈ చదువులు సర్టిఫికెట్లు. అన్నీ ఉన్న నీకెందుకురా? అది ఉండి నిన్నేం ఉద్ధరించింది? ఉన్నా ఒకటే, బూడిదైనా ఒకటే. బాగా చెప్పావుక. పోయినాటిని ఆట అవసరం మనకి లేదని మర్చిపోయామనుకో, ఈ సర్టిఫికేటే కాదు, అన్ని కాలి బూడిదైపోయినా మనకే బాధ ఉండదు. నీకు నాకు అలవాటైంది అదొకటేగా. బసవరాజు గారు మేనల్డు పురుగుల మంది తాగాయట, హాస్పిటల్ తీసుకొచ్చారు. బాబు, బాబు, బాబు చూడండి, మీరు కొంచెం బయట కూర్చుంటారా? డాక్టర్ అమ్మా, ఎలాగైనా ఇన్ని కాపాడమ్మా. వీడి కోసమైనా ఇంకా ప్రాణాలతో ఉన్నాను. లేకపోతే నేను. మీరేం కంగారు పడకండి సిస్టర్, ఈవిడ కొంచెం బయటకు తీసుకెళ్ళండి. బాబు ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ రండి, తీసుకెళ్ళండి. సమయానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదే. నీకు ధైర్యం ఒక్కటే లేదనుకున్నాను, బ్రతుకు మీద ఆశ కూడా లేదన్నమాట. నీకు నీ మావయ్య ప్రపంచమా? ఆయన అవమానిస్తే ఈ ప్రపంచంలో గౌరవంగా బ్రతకనే లేవా? నీ వయసుకి ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? అయినా వాళ్ళందరూ ఉన్న నువ్వేలాంటి పిరికి పనులకు తలబడితే ఎవ్వరూ లేని నాలాంటి అనాథులు ఏం చేయాలి? మాట్లాడవే. నేను మళ్ళీ పురుగుల మందు తాగితే ఇలాంటి వైద్యమే చేస్తారా? ఏ వైద్యం? ఇలాంటిది. నిన్నెవ్వరూ మార్చలేరు బాబు. అంటే మిమ్మల్ని కట్టుకున్నా మారనంటారా? మీరేమో ఎవరూ లేని అనాథనంటున్నారు, నేనేమో అందరూ ఉన్న అనాథను. సేమ్ బోత్. అందుకే ఆ దేవుడు మనిద్దరిని ఒకచోట చేర్చాడు. మీ అందం తెలివితేటలతో నన్ను ఒక మనిషిని చేయలేరా? మనిద్దరం పెళ్లి చేసుకుందాం.